రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలి వాహనదారులు అవస్థలు పడ్డారు. గన్నవరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు వీచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ సాంబమూర్తి రోడ్డు డీమార్ట్ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగి ఫుట్పాత్పై ఉన్న చిరు వ్యాపారుల బండ్లపై పడింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ఉండి, భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. కోనసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురం, అంబాజీపేట, ఐనవల్లి, మామిడి కుదురు, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లో జోరు వాన కురిసింది. వర్షం కురవడంపై కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి ధాన్యం తడవడంతో వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పట్టాలు కప్పుతున్నారు.